ఒక ప్రేమ కనికరం కృప వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ సజీవంగా కాపాడి మరొక దినాన్ని మనకిచ్చి ఆదివారమున ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తగ్గించు. హలో. ప్రార్థన. పరమనందు ఆశీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి ముల్లోకాలను ఏకకాలంలో చూడగలిగిన సామర్థ్యం కలిగిన దేవ, మనుషుల యొక్క హృదయాలను కూడా చూడగలిగిన సామర్థ్యం కలిగిన తండ్రి, మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మానవులమైన మా పట్ల మీరు చూపుతున్న అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. మేము ఎలాంటి వారం అవుతామో ముందుగా ఎరిగి ఉండి కూడా మాకు భూమి మీద ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకానికి జారిపోయే స్థితిలో ఉన్న మమ్మల్ని చూసి మీరు ఎంత జాలి పడుతున్నారో, ఎంత కనికరపడుతున్నారో, ఎంత వేదన అనుభవిస్తున్నారో మీ వాక్యాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. వాక్యాన్ని మీ మనసుగా మేము భావించి చూడగలిగితే మీ మనసు ఏంటో మాకు తేటగా అర్థమవుతుంది నాయన. అలాంటి మనసు లేక అక్షరాలుగా చూస్తూ ఆచారాల పేరుతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్న అనేక మందితో మమ్మల్ని జత చేయకుండా ప్రత్యేకించబడిన వారగా మీ వాక్యాన్ని విభజించి బోధించే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ ముందుకు సాగి ధన్యతనిచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు మెండుగా అనుగ్రహించండి. మీ పిల్లలు విని వారి మనస్సాక్షిని వాత వేయకుండా మనస్సాక్షి చెప్పిన ప్రకారంగా వారు జీవించటానికి వారి హృదయాలను వారు సమ్మతిపరుచుకునే విధంగా తయారు చేయమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. గత 2 వారాలుగా మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ధనం అనే పిచ్చి. నిజంగా ధనం పిచ్చిది. పిచ్చిధనాన్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ ఇక్కడ వరకే అన్న విషయాన్ని తెలిసినా ప్రేమించకుండా ఉండలేకపోతున్నాం. ఈరోజు ధనం కోసం ఎన్నో ఘోరాలు, నేరాలు లోకంలో జరుగుతున్నాయి. నిన్నే విన్నాను వార్త. ఒక అధికారి ఇంట్లో పనివారిగా చేరాడంట. కుర్రోడు, యవ్వన వయసు. వాడు క్యారెక్టర్ బాగాలేదని తీసేశారు. వాడు వెళ్ళిపోయాడు. వ్యసనాలకు అలవాటు పడిపోయి డబ్బు కోసం ఎవరూ లేని పరిస్థితిలో ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి చుట్టూ 2 రోజులు తిరిగి అందరూ బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కుమార్తె ఒక్కతే ఉంటే అమ్మాయి దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వమని అడిగాడు. అమ్మాయి ఇవ్వనని పెనుగులాడటంతో టేబుల్ మీద ఉన్న ఆ ఫ్లవర్ వాజ్ ఏదో తీసుకొని కొట్టాడంట మొహం మీద. మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయి పడిపోతే అమ్మాయిని చంపేసి నగలు మొత్తం బంగారం, డబ్బు, నగలు అన్నీ దోచుకొని వెళ్ళిపోయాడు. చనిపోయిన అమ్మాయిని రేప్ చేసి. డబ్బు కోసం ఎన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయో రీసెంట్గా జరిగింది ఎగ్జాంపుల్గా చెప్పారు. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు. మనకు కావలసిన అవసరాలు తీర్చుకోవటానికి డబ్బు ఇవ్వకపోతే ఎంతవరకైనా వెళ్ళే పరిస్థితి ఈరోజు సమాజంలో కనపడుతుంది. ఇది లోకం.
కానీ క్రైస్తవుల్లో కూడా ఇలాగే ఉన్నారంటే ఇంకా లోకానికి క్రైస్తవులకి తేడా ఏమి లేదు. క్రైస్తవులు డబ్బుని ఒక అవసరానికి ఉపయోగపడే వస్తువుగా ఆలోచించాలే తప్ప డబ్బే పరమావధిగా భావించి డబ్బు సంపాదన కోసం, డబ్బు సంపాదనే ధ్యేయం కోసం దేవునిని పక్కన పెడితే లోకంలో కలిసిపోవటం ఖాయం. లోకానికి అతుకుపోయి లోకలతో పాటు నరకానికి వెళ్ళిపోవటం ఖాయం. అందుకే భక్తులైన వారు ఎలా బతికారో భక్తుల్ని కొంతమందిని దేవుడు మన కొరకు ప్రత్యక్షపరిచాడు, చూపించాడు. భవిష్యత్తు తిరిగిన దేవుడు ఎవరు ఎలా అవుతారో తెలుసు మనందరికీ. మన భవిష్యత్తు మనకు తెలియకపోయినా మనం ఎలాంటి వారం అవుతామో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చూచాడు. మన భవిష్యత్తు ఏంటో దేవుడు ముందే చూసి కూడా మనకు ఒక అవకాశం ఇచ్చాడు, ఎలా బాగుపడతారని. మనం మన పిల్లలకు అలాంటి అవకాశం ఇవ్వం. వీళ్ళు బయటికి పంపిస్తే చెడిపోతారని తెలిసినప్పుడు వాళ్ళని వీలైనంత వరకు కట్టుదిట్టం చేస్తాం, రూములో బంధిస్తాం. బయటికి విడిచిపెడితే చెడిపోతారని తెలుసు, కానీ చెడిపోతామని తెలిసినా దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చి బాగుపడే అవకాశాలు కల్పిస్తున్నాడు. దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటే ఇంకా మనల్ని దేవుడు కూడా కాపాడడు. అది గుర్తుపెట్టుకొని భూమి మీద ఉన్న కొద్ది కాలం దేవుని కోసం బ్రతకటానికి ధనాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు వాడుకోవాలి. లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. నిజంగా చాలా మాటలు వింటున్నారు కానీ విన్న మాటలు అన్వయించుకోవట్లేదు. కారణం ఏంటంటే విన్న మాటలు పాటించాలి అని ఇక్కడ ఉన్నప్పుడు అనిపించింది, బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం అంటే జనజీవన స్రవంతిలో లోకంలో కలిసిపోతాం. కానీ నీ లోపల దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి ఎప్పుడూ నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. మనస్సాక్షి ఏం చేసింది? హెచ్చరించింది, నువ్వు చేసేది తప్పు, ఇది వాక్య విరుద్ధం, నువ్వు కరెక్ట్గా చేయట్లేదు, వాక్యానుసారంగా బతకట్లేదని మనస్సాక్షి చెప్పినా దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఆ మనస్సాక్షి చెప్పినప్పుడు దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా నడిస్తే ఖచ్చితంగా మనం మంచి మార్గంలో, దేవుడి మార్గంలో బతుకుతాం. మనస్సాక్షి చెప్పింది వినకపోయినా పరిశుద్ధాత్మను పొందుకున్నాం బాప్తీసం ద్వారా. పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తాడు? మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు చేసేది తప్పు అని. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసావనుకోండి, ఇంకెవరు కాపాడుతారు చెప్పండి? దేవుడు మనతోనే ఉండటానికి పరిశుద్ధాత్మనిచ్చాడు అడ్వాన్స్గా, సంచకరువుగా. ఆ పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు, మనస్సాక్షి కూడా మన గురించి హెచ్చరిక చేస్తుంది మనకి. రేపు ఈ మనస్సాక్షి దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తుంది. కాబట్టి మనస్సాక్షి చెప్పిన ప్రకారంగా ప్రాక్టీస్ చేయాలి మనం. అందుకే అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. 24వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కానీ మనస్సాక్షిని అభ్యాసం చేస్తున్నాడంట. దేనికి? మనుషులందరి ఎడల, దేవుని ఎడల. నేను ఎలా ఉండాలనుకుంటున్నాడు? నిర్దోషమైనదిగా ఉండునట్లు మనస్సాక్షి ద్వారా అభ్యాసం చేసుకుంటున్నాడు. అంటే మనస్సాక్షి ఏం చెప్తుందంటే నువ్వు అందరి ఎడల ఏ దోషం లేనివాడుగా ఉండాలి. నీ తప్పు ఉండకూడదు, అవతలోడు తప్పు ఉంటే ఉంది. దేవుని ఎడల కూడా ఏ తప్పు చేయకుండా ఉండాలి అని ఎవరు చెప్తున్నారంటే మనస్సాక్షి చెప్తున్నప్పుడు మనస్సాక్షిని ఏం చేస్తున్నాడంట? నిర్దోషమైనదిగా ఉండటానికి అభ్యాసం చేస్తున్నాడంట. అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే మనస్సాక్షి చెప్పేదాన్ని వినటానికి ట్రై చేస్తున్నాడు. ఆ ట్రై చేయటమే ప్రాక్టీస్, ఎక్సర్సైజ్. చెప్తుందా మనస్సాక్షి? నాకు చెప్పట్లేదంటారు ఎవరన్నా? చెప్పండి. ఎవరినన్నా గదిలేయండి, నేను వాక్యానుసారంగా బతకాలి అనుకుంటున్నాను కానీ
ఎవడో వచ్చి కెలుకుతాడు, ఎవరో వచ్చి ఏదో అడ్డుపొలేస్తారు, ఏదో ఆటంకం జరిగిద్ది, ఏదో ఇన్సిడెంట్ జరిగిద్ది నీ జీవితంలో. దీంతో ఏమైద్ది? డైవర్ట్ అయిపోతావు, పక్కకి వెళ్ళిపోతావు. అలా పక్కకి వెళ్ళిపోవటం వల్ల మనస్సాక్షి చెప్పిన దాన్ని ఏం చేసావంటే నిర్లక్ష్యం చేశావు. మనస్సాక్షి హెచ్చరిక చేస్తుంది, పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తున్నప్పుడు ఈ రెండింటినీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, నిజమే కదా దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, మనస్సాక్షి చెప్తుందని నడవటానికి ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు అభ్యాసం చేసుకున్న వారం అవుతాం. దాన్ని తీసి పక్కన పెడితే, పరిశుద్ధాత్మ హెచ్చరికల్ని పక్కన పెట్టి మనస్సాక్షి హెచ్చరికల్ని పక్కన పెడితే ఇక నీ జీవితం ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక కారణాన్ని బట్టి టప్ప చచ్చిపోతాం. అప్పుడు ఈ హెచ్చరికలన్నీ గుర్తొస్తాయి. చనిపోయినాక మనకు మిగిలేది జ్ఞాపకాలేనండి. చనిపోయినాక మనకి మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. ఏ రోజు ఎలా బ్రతికావు, ఎలా ప్రవర్తించావు, ఎంత కష్టపడ్డాం, కుటుంబాన్ని ఎలా పోషించుకున్నాం, ఎవరితో ఎన్ని గొడవలు పడ్డాం, ఈ చిన్నదానికోసమా ఇన్ని చేశాను, దేవుడిచ్చిన కొద్ది సమయాన్ని ఎందుకు వృధా చేసుకున్నాను, ఎలా ఉన్నా దేవుడు పోషిస్తాడు కదా నన్ను, దేవుడి మీద ఈ మాత్రం భారం మోపలేకపోయాను, దేవుడి మీద ఆధారపడలేకపోయాను, ఎందుకు నాకు ఈ చిన్న జీవితంలో ఇంత కక్కుర్తి ఎందుకు జరిగింది, ఇంత చిన్న విషయానికి అంత పెద్దగా ఇరిటేట్ ఎందుకు అయ్యాను, ఇంత చిన్న విషయాలకి అంతగా ఎందుకు రియాక్ట్ అయ్యాను, ఇవన్నీ మనకి జ్ఞాపకాలు వస్తాయి. అయ్యో 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 అని బాధపడిన ప్రయోజనం ఉండదు. అది కొద్ది జీవితం, భూమి మీద మనది చాలా చిన్న జీవితం. బ్రెత్తడంత అన్నాడు, ఆవిరి అన్నాడు కదా. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? కనపడి సడన్గా మాయమైపోతుంది, ఏమైందో తెలియదు. మేఘము విడిపోయి అదృశ్యమగినట్టు. కనపడే మేఘం సడన్గా కనపడదు, ఏమైపోయిందంటే ఏమో కనపడదు, అదృశ్యమగినట్లు. ఒక్కసారి ఇక్కడ భూమి మీద కనపడతాం. మన కళ్ళ ముందు కనపడిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు కనపడకుండా పోయారు, మన సంఘస్థుల్లోనే. పోయిన తర్వాత వాళ్ళకి ఈ విషయాలను అర్థమైన ప్రయోజనం లేదు. కాబట్టి మనస్సాక్షిని ఏం చేయాలి? ఖాతరు చేయాలి, లెక్క చేయాలి. దాన్ని బట్టి చెప్పింది వింటూ ఉంటే ఆ విన్నవి, ఈరోజు ఇవి విన్నాను, ఇవి పాటించానా లేదా, పాటించని మనస్సాక్షి చెప్తుంది. పాటించట్లేదు, మనస్సాక్షిని పక్కన పెట్టాం, వాతేసి మన పని మనం చేసుకుంటా పోతాం. ఎన్నిసార్లు ఎన్ని మాటలు విన్నా ఏమీ పాటించకుండా ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ధనం విషయంలో వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా ఉన్నాం అనేది మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళదాం. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. 18వ అధ్యాయం లూకాసు వార్తలో అతను యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. నేను నిత్య జీవానికి వెళతాను అని ఫిక్స్ అయిపోయే వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. వచ్చి నేను వెళతాను అని ఆయన నోట్లో నుంచి చెప్పించాలని అందరి ముందు ప్రకటించుకోవాలని ఆశపడ్డాడు. ఎందుకంటే ఆయన కొన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అంటే కొన్ని పాటిస్తే నేను వెళ్ళిపోతాననే భ్రమలోకి వెళ్ళిపోయారు జనం. మిగతా వాళ్ళు ఇవి కూడా పాటించట్లేదు కదా, నేను కొంచెం పాటిస్తున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారి నోట్లో నుంచి ప్రజలందరికీ తెలియజేసి నన్ను నేను గొప్పగా ప్రకటించుకోవాలి, మెప్పించుకోవాలి అనే ఆలోచనతో వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ వచనం చూద్దాం. ఒక అధికారి ఆయన్ని చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడో సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుచున్నానని అనేను. యేసు విని, అన్నీ అనుసరిస్తున్నా అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ ఏం చేస్తున్నాడు? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి పాటించినోడు పరలోకం వెళ్ళకుండా ఉంటాడా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ పాటిస్తున్నాను కదా, వెళతానని ఫిక్స్ అయిపోయి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. కానీ ఆయనకి తెలియంది ఒకటి ఉందన్న విషయం మర్చిపోయాడు. అందుకే నీకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగి ఉన్నది, కలిగినవన్నీ అమ్మి బేదలకెమ్ము,
అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో. ఇదే డైలాగ్ ఈరోజు మనకు వర్తించింది అనుకోండి, ఏం చేస్తాం? నీకున్న ఇల్లమ్ము, స్కూటర్ అమ్ము, బండమ్ము, నగలమ్ము, అప్పుడు వచ్చి నన్ను వెంబడించంటే ఎవ్వరం వెళ్తామా వెళ్ళమా? చెప్పండి. అమ్మాల్సిన అవసరం లేదు. ఉన్నాయి ఇస్తామా? ఉన్నాయి ఇవ్వనోళ్ళు అమ్మీయమంటున్నాడు. అంటే ఎందుకు ఆ వ్యక్తికి ఆ మాట చెప్పాడు? అన్నీ అమ్ముకొని ఖాళీ చేతులతో రావాలా ప్రభు దగ్గరికి అంటే, అవును, ఖాళీ చేతులతోనే రావాలి. అంటే ఆలోచన ఎలా ఉండాలంటే, ప్రభువు చెబితే ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు. డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతామనే డౌట్ వచ్చిందనుకో, ఆయన బ్రతికించలేడు, అసమర్థుడనే అవిశ్వాసం నీలో ఉంది. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడంటే నేను పోషిస్తాననే నమ్మకం నీకు కలగాలని చెప్పాడా? పోషించగలడా లేదా? నోటితాన చెప్పండి. ఆ విశ్వాసం లోపల లేకపోయినా పోషించగలడా? మరి పోషించగలడనే విశ్వాసం ఉంటే ఎందుకో ఆస్తి విడిచిపెట్టి ఆయన దగ్గరకు రాలేకపోతున్నావు? పని విడిచిపెట్టి ఎందుకు ఆయన దగ్గరకు రాలేకపోతున్నావు? ఆయన పని ఎందుకు చేయలేకపోతున్నావు? ఆయన వెంబడించటం అంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడికి వెళితేటు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తాడు ఆయన? చెప్పండి. పార్కులకి, సినిమాలకి, షికార్లకి, పిక్నిక్లకి, సరదాలకి, ఫంక్షన్లకి వెళ్తాడా? మరి ఎక్కడికి వెళ్తాడు? నశించుతున్న వారిని రక్షించడానికి, వాక్యాల్ని పంచడానికి వెళ్తాడు. అంతేనా? అంటే మనం ఏం వదులుకొని ఎక్కడికి రాలేకపోతున్నాం? అంటే ఆయన పోషిస్తాడు నన్ను అనే విశ్వాసం మనలో ఉన్నట్ట లేనట్ట? లేదు. ఉంది అని నోటితో చెప్తాం, కానీ క్రియల ద్వారా ఏం చెప్తున్నాం? లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాం. ఈ వ్యక్తి ఆలోచన విధానం కూడా అలాగే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నాడు, నీ మనసంతా నీకు డబ్బు మీద ఉంది, ఒక పక్క డబ్బు అలాగే ఉంచుకుంటున్నావు, ఒక పక్కేమో అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానని భ్రమలోకి వెళ్ళిపోయావు. అంటే ఈయన పాటించింది ఏంటి ఆజ్ఞనంటే, డబ్బుని సమకూర్చుకున్నాడు, కానీ ఈ ధనాన్ని దేవుని పరిచర్యకు ఉపయోగించట్ల. అంటే పేదలో ఉన్నారు చుట్టుపక్కల, వాళ్ళకి పంచట్లా. అంటే ఒక్కటే మాటలో ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించట్లేదు. తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, హత్య చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, మోసం చేయట్లేదు, దగా చేయట్లేదు, చెయ్యకూడనివి మానేశాడు. చెయ్యాల్సిందేమన్నా ఉంటే తల్లిదండ్రులను పోషిస్తున్నాడు అంతే. మరి ఇరుగు పొరుగు వారిని వాడి జోలికి పోటలు. అంటే అందరినీ సమానంగా ప్రేమించలేకపోయాడు. కానీ నేను పరలోకానికి వెళ్తాననే విశ్వాసం ఉందా అతనికి? ఈరోజు మనందరిలో కూడా అలాంటి విశ్వాసమే ఉందేమో. మనం కొన్ని చేసి వీటితో హ్యాపీగా పరలోకి వెళ్ళిపోతామనే భ్రమలో ఉన్నాం. ఎందుకంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి కూడా పాటించిన వాళ్ళు, అవి కూడా చెయ్యాలని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మిగతా సంఘాల్లో ఏంటంటే రావటం, పాట పాడమంటే పాట పాడటం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయబడటం, జై హింద్ అనగానే వెళ్ళిపోవటం. మనకి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఇది మనందరి భుజస్కంధాల మీద మోపబడిన శిలువ భారం అన్న విషయం చాలా సంఘాల్లో ఎవరికి తెలియదు, మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకంటే నేను బెటర్ అనుకుంటున్నాం, కానీ నేను ఇవి చేస్తేనే పరలోకం వెళ్తాను అనే ఆలోచన లేదు. ఈ వీటితో వెళ్ళిపోతాననే భ్రమలో ఉన్నాం. అలాంటి భ్రమలో ఉన్న వ్యక్తే అధికారి. ఇతను ఎవరు? అధికారి. అధికారి అంటే ఇంకా డబ్బు ఎంత వచ్చిందో చూడండి. ఏసీబీ వాళ్ళలో చిక్కిన చేప, తిమింగలం, ఇలాంటి పేర్లు వింటున్నాం. డబ్బున్న వాళ్ళే ఇంకా సంపాదన కోసం, గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇంకా సంపాదన కోసం లంచాలు తీసుకుంటూ దొరికిపోతాడు. ఏమంటే అటెండర్ అంట, కోట్లు దొరికినాయి అంట వాడి ఇంటూ. అటెండర్ అంటే గుమస్తా కంటే తక్కువ స్థాయి కదా. అయ్యా ఆ ఫైల్ తీసుకురా, ఈ ఫైల్ తీసుకురా అంటే అందించాడు. అతని ఇంట్లో కోట్లు ఎలా వచ్చినాయి? అయ్యగారికి లంచం ఇప్పించి ఈయన కూడా కొంచెం ఈయన తిని మిగతాది అయ్యగారికి ఇస్తాడు. ఈయన చిన్న చేప, ఆయన పెద్ద చేప. అటెండర్ ఇంట్లో కోట్లోని అంటే ఏమి ఇష్టమైంది ఆయనకి? డబ్బు సంపాదన ఇష్టమైంది. దొరికిపోయాడు. ఏదో ఒక రోజు దొరికే వరకు అందరూ దొరలేదు, దొరికిన తర్వాత అందరూ దొంగలే. ఆడవాళ్ళండి, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, గుమ్మస్తాలు లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే అందరికీ నంబర్లు ఇస్తున్నారు.
మీకు ఎవరైనా డిమాండ్ చేస్తే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి సీక్రెట్గా పట్టేసుకుంటాం. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. వాళ్ళకి జీతం ఉంది, మంచి ఇల్లు ఉంది, చక్కగా సంపాదన ఉంది, అయినా ఎందుకంటే ధనాపేక్ష. ఇది లోకం. మరి క్రైస్తవులు కూడా అలా ఉండొచ్చు అంటే అస్సలు ఉండకూడదు. అందుకే నీకు కలిగినవన్నీ అమ్మి ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? పేదలకేమో, అప్పుడు నీకు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే ఇక్కడున్న ధనాన్ని పేదలకు ఇస్తే నీకు ఎక్కడ కలిగిద్ది? పరలోకమందు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని. సూది బెజ్జంలో ఒంటె దూరదు, అసలు దూరిద్దా? సూది బెజ్జం ఎంత? దారమే దూరదు, ఒంటాడ దూరిద్ది అంటే అసాధ్యం. ఇదే అసాధ్యం అయినప్పుడు ధనవంతుడు పరలోకంలో ప్రవేశించటం, చెప్పండి, సూది బెజ్జంలో ఒంటె దూరటం అన్నా జరగవచ్చేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ఎందుకు ప్రవేశించలేడు? ధనవంతుడు అంటే దేవుడు కోపమా? దేవుడికి నచ్చదా అంటే కాదు. నీ ధనం ఉంటే నీ మనసంతా అక్కడే ఉంటుంది. ₹1,00,000 బీరువాలో పెట్టి తాళం వేసి మర్చిపోయి వచ్చారనుకోండి, ఇక్కడికి ఏడుంటుంది మనసు? చెప్పండి. 1,00,000 దాకా ఎందుకండి? వండుకున్న మాంసం కూర మూత పెట్టకుండా వచ్చారు, ఇంటికి గడేలా మనసు ఏడ ఉంటుంది? చేప కూర మాంసం కూర మీద ఉంటుంది. ఎందుకు? అవి వచ్చి కుక్కలు తినిపోతాయో పిల్లి తినిద్దనే భయం. మరి ధనం ఎక్కువ ఉంటే మనసంతా ఎక్కడ ఉంటుంది? ధనం మీదే ఉంటుంది. కాబట్టి బయటికి తీసుకెళ్ళండి ఆ పాపను. మనసంతా ధనం మీదే ఉంటుంది కాబట్టి దేవుడి మీద ఉండదు. మనసంతా ఎక్కడ ఉంటుంది? ధనం మీదే ఉంటుంది. అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. అంటే ఉన్న ధనాన్ని దేవుని పరిచర్య కోసం ఉపయోగిస్తే ఎక్కడ కూర్చుకుంటామంట? ఇప్పుడు ఆలోచిద్దామండి. మీ బ్యాంక్ అకౌంట్లన్నీ ఓపెన్ చేయండి, ఇక్కడే కాదు పరలోకం. ఎవరెవరి అకౌంట్లో ఎంత ధనం ఉంటుందో కనీసం ఎస్టిమేషన్ వేసి చెప్పగలరా? దేవుని కోసం మనం వాడిందంతా, మన సొంతానికి వాడిందంతా. రోజుకి ఇంట్లో ఖర్చు ఎంత ఉంటుంది చెప్పండి? ఇంట్లో ఖర్చు ఒక 500 ఉంటుంది. ఈ 500 ఏది? తినటానికి, ఉండటానికి, పడుకోవటానికి, ఫ్యాన్ వాడితే కరెంటు బిల్లు, ఇవన్నీ కలిపి 500 నుంచి ₹1000 ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇవి కాక ఇంకా కూల్ డ్రింక్స్లు, ఎక్స్ట్రా స్నాక్స్లు, సరదాలు, షికార్లు, వీటన్నిటికీ వాడే డబ్బులు లెక్కేస్తే ఇంకా చాలా ఉంటుంది. ఇవి రోజు లెక్కేస్తే నెలకెంత అవుతుంది? మనం దేవుని పరిచర్య కోసం అమ్మి పరలోకంలో ధనం కూర్చుకోవటానికి ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత ఉంటుంది? ఒకసారి ఒక వారంలో లెక్కేయండి. ఏ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది? కళ్ళు మూసుకొని చెప్పచ్చు గుడ్డిగా. ఏ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది? ఈ లోకంలో మన కోసం సంపాదించే సంపాదనలో మన కోసం ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఆ వ్యక్తి అడగవచ్చు యేసుక్రీస్తు వారిని, అంతా మీ పేదలకి ఇచ్చొస్తే నాకేం మిగిలిద్ది, నేను ఎలా బతకాలని అడగవచ్చు. కానీ అడగలేదు. ఎందుకంటే ఆయన పలికిన పదం ఇతనికి నచ్చలేదు. అంటే మనుషులకి నచ్చే పదాలు పలకాలి ప్రభువారు. డబ్బంతా అమ్మేసంట, పేదలకి ఇచ్చంట, ఈయన దగ్గరకు రావాలా? ఈయన దగ్గర ఏముంది? బూడిద, ఇంకోటి ఏందంటారు, ఏముంటుంది ఈయన దగ్గర? ఏమన్నా ఉందా? ఏం లేదు. ఆస్తిపడడా అంటే కాదు. మరి అన్నీ వదిలేసి వాళ్ళకి ఇచ్చి నిన్ను వెంబడిస్తే నాకేం వచ్చింది, నేను ఎలా బతికేది అని అడగలేదు. ఎందుకంటే ముందు నీ ధనాన్ని అమ్మి పేదలకి అనే మాటే నచ్చలేదు ఆయనకి. అందుకే వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. ఎక్కువ ధనం ఉంది కాబట్టి అది అమ్మి పేదలకి ఇవ్వటం ఇష్టం లేదు. కానీ ఇక్కడ అమ్మకుండా కూర్చుకున్నాడు, హ్యాపీగా బతికేశాడు. కానీ ఏమైపోయింది? మనకి లూకాసు వార్తలో ధనవంతుడు ఉన్నాడు కదా, 16:25 ఏమంటాడు? అబ్రహాం గారు ఆ ధనవంతుడితో మాట్లాడుతూ, ఈ వేదనకరమైన స్థలానికి ఎందుకు వచ్చావు అని కారణాన్ని చెప్తూ అబ్రహాం గారు ధనవంతుడితో అంటున్నాడు, కుమారుడా,
నీ జీవితకాలం ముందు నీకిష్టమైనట్లు. అతని పేరు రాయించలేదు దేవుడు. ఏం పేరు అతను పెట్టాడు? ధనవంతుడు, అంతే. లాజరు అనే పేరు రాయించాడు, దరిద్రుడైన లాజరు. కానీ ఇతని పేరు రాయించలేదు. కానీ ధనవంతుడనే పేరు ఎందుకు రాయించాడంటే, వీడు ధనాన్ని నమ్ముకొని, ధనమే శాశ్వతం అనుకొని ధనంతో సుఖభోగాలు అనుభవించాడు. కాబట్టి నీకు దేవుడిచ్చిన జీవితకాలం నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని, అంటే ధనంతో వచ్చే సుఖాన్ని శరీరానికి అనుభవింపజేశాడు. ఇప్పుడు ఏమీ దొరకని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఆ ధనవంతుడికి, అధికారి అయిన ధనవంతుడికి యేసుక్రీస్తు వారు చెప్తే, ధనాన్ని వదులుకోలేక ఏం చేశాడు? వ్యసన పడుతూ, మిక్కిలి వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. 12వ అధ్యాయము అదే లూకా సువార్త 33వ వచనం. నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ధర్మం అంటే నీ వాక్యమే ధర్మం. దేవుడు చెప్పింది ధర్మం, అంతే. దేవుడు చెప్పినట్టుగా ఖర్చు పెట్టండి అని అర్థం. ధర్మం చేయండి అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునేవాడు అయ్యా బాబు అనేవాడికి ఇదేది చిల్లర వేసేసి ధర్మం చేశాను అనుకోవటం కాదు. ధర్మం అంటే ఏంటంటే దేవుడు చెప్పింది చేయటమే ధర్మం. ఏం చేయమన్నాడు? నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, అప్పుడు మీకు పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడ దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. ధనం నిన్ను కాపాడలేదు, గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద ధనవంతులు డబ్బు కోసమే పరిగెత్తి 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 అవసాన దశలో చివరిలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆలోచించుకొని వాళ్ళు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. నేను నా జీవితం అంతా ధన సంపాదన కోసమే ప్రయాసపడ్డాను, కుటుంబ సభ్యులతో కలిసి లేను, కుటుంబానికి ఆదరణగా లేను, కుటుంబంతో నా ప్రేమను పంచుకోలేకపోయాను, ఎవరిని సంపాదించుకోలేకపోయాను, డబ్బుతో ఉద్యోగస్తులను సంపాదించుకున్నాను కానీ ఆత్మీయంగా ఒక్కడిని కూడా సంపాదించుకోలేకపోయాను. నాకు అర్థమైంది ఇప్పుడు ఈ పరుపు నాకు శాంతినివ్వదు. ఇన్న బాధ నేను పోషించే ఉద్యోగస్తుల్లో ఎవడో పంచుకోలేడు. నీకు వచ్చిన రోగానికి భరించాల్సిన బాధ నువ్వే భరించాలా? నీ బదులు ఇంకెవరైనా షేర్ చేసుకునే అవకాశం ఉందా? ఆ రోజు అర్థమైంది వాళ్ళకి. ఎప్పుడు? బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేయాలనుకుంటే అది చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు. డబ్బు ఉంది, వెళ్ళటానికి వాహనాలు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నారు. ఏమి తినాలంటే అది తినలేకపోతున్నారు. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఏం చేయలేరా? ఏమీ చేయలేరు. కనీసం నా బాధని డబ్బులు ఇస్తానరా, ₹1,00,00,000 ఇస్తాను, నేను పడే ఈ శరీర బాధను కొంచెం పంచుకోండి అంటే నువ్వు 100 కోట్లు ఇచ్చినా నీ బాధను నేను పంచుకునే స్థితి ఎవడికి వచ్చిన బాధను వాడే భరించాలి. అంటే డబ్బు అన్నిటినీ సాధించి పెట్టలేదా? దేన్ని సాధించి పెట్టలేదు. అందుకే ఆ డబ్బుతోనే పరలోకంలో ధనం కూర్చుకోమంటున్నాడు. అది ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకి. ఈ డబ్బు దేవుడి కోసం ఖర్చు పెట్టింది, పెడితే ఏదో ఉడతా భక్తిగా పెట్టేద్దాం అంటే మనకి ఏమీ లేదనిపిస్తుందంటే మన క్రియల వలన పరలోకం ఉంది, నరకం ఉంది. చనిపోతే ఈ రెండిట్లో మనం నరకానికి వెళ్ళే ప్రమాదంలోనే ఉన్నాము. పరలోకం వెళ్ళాలంటే ముందుగానే అక్కడ దాచిపెట్టుకోవాలి ధనాన్ని అనే ఆలోచన తెలిసినా తెలియనట్టే ఉంటున్నాం. తెలిసినా తెలియనట్టే ఉంటున్నాం. అందుకే భక్తుల చరిత్రను మనకు చూపించాడు. ధనవంతుడి గురించి ఒక ఉపమానం చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. అదే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడు పంట బాగా పండింది, సమృద్ధిగా పండింది, గోడౌన్లు చాల్చలేదని గోడౌన్లు పడగొట్టి మళ్ళీ పెద్ద గోడౌన్లు కట్టించి ఆ పండిన పంట అంతా గోడౌన్లో చేర్చుకొని ఇప్పుడు తన ప్రాణంతో అనుకుంటున్నాడు చెబుదామని. ఏమని? 12వ అధ్యాయము 19లో నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు కావలసిన విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖపడు ప్రాణమా, సుఖపడు ప్రాణమా, తినుము ప్రాణమా, తాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకొనెను. అయితే
దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఈ 21వ వచనము, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని. దేవుని ఎడల ధనవంతులు అవ్వాలంటే దేవుని కార్యక్రమాలు చేస్తూ చేస్తూ పోతే నీ ధనం పెరిగిపోతూ ఉంటుంది పరలోకంలో. లోకంలో వాళ్ళ కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం చేస్తూ 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 పోతే ఒకరోజు చచ్చిపోతావు. చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళలేని దుస్థితి. ఎందుకంటే అక్కడ పరలోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నిన్ను గెంటేస్తారు నరకానికి. పరలోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలంటే ఇక్కడ ధనాన్ని పరలోక ధనంగా చేసుకోవాలి. వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ అని మనం ఏ దేశం నుంచి ఏ నోట్లు సంపాదించి పంపించినా మన భారతదేశానికి వచ్చేసరికి అవి మన రూపాయల్లోకి మార్చేసిస్తారు బ్యాంకు వారు. అది డాలర్ కావచ్చు, రియాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ దేశపు కరెన్సీ అయినా భారతదేశపు కరెన్సీగా మార్చేసి ఇస్తారు. ఇక్కడ మన భారతదేశపు కరెన్సీని పరలోకపు కరెన్సీగా మార్చుకునే అవకాశం యేసుక్రీస్తు వారు ఇచ్చాడు మనకి. ఇక్కడ దానికోసం ఎవరో ప్రయాసపడుతున్నట్టు కానీ దాన్ని సమకూర్చుకోవాలి, పరలోకంలో బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలనే ఆలోచన లేదు. అలాంటి ఆలోచనలు ఉన్నవారు నీ కళ్ళ ముందు ఎంత ఆదాయం కనపడినా తీసి అవతల పడాయి, ఇది నాకు ఉంటే ఉందో లేకపోతే లేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడని దేవుని కోసం ధనం పెంచుకునే విధంగా పరిగెత్తావు. అందులో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అయినా పరిగెత్తావా అంటే అయినా పరిగెత్తూనే ఉంటాడు. చూసే జనానికి ఎలా ఉంటుందంటే, ఏంట్రా ఏం ఆదాయం లేకుండా ఈడు ప్రార్థన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఇలా అయితే ఎలా బతుకుతాడు అని విచిత్రంగా ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ బతుకుతూ ఆ విధానాన్ని మనం చూపించగలిగితే అదే మన ఎడల దేవుడు కోరుకుంటున్న సాక్ష్యం. మోషే గారి గురించి మనకందరికీ తెలుసు. కొత్త నిబంధనలో ఆయన గురించి రాయించిన ఒకటే మాట 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24, 26 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే నా లేదా క్రీస్తు విషయమై కాదు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా దేవుడు ప్రతిఫలముగా కలుగబో బహుమానముందు దృష్టి ఉంచెను. ఏం దృష్టి పెట్టాడు? ఈ త్యాగం నేను చేస్తే ప్రతిఫలంగా దేవుడు నాకు గొప్ప బహుమానం ఇస్తాడు. ఎక్కడ? పరలోకంలో. ఇక్కడ ఆయనకి ఎంత వచ్చింది ఆస్తి? ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని ఐగుప్తు యొక్క సంపద అనుభవిస్తూ ఐగుప్తును పరిపాలించే అధికారం వచ్చింది. ఫరో కుమార్తె పెంచింది కాబట్టి ఫరోని ఆ కుమార్తెను అమ్మా అని పిలిస్తే చాలు, మా తాత తర్వాత సింహాసనం నాకు ఇప్పించు అని అడిగితే చాలు, నీకు కాకి ఎవరికి ఇస్తావు నాన్న అని మోషే గారికి ఇచ్చేసేది. అమ్మ అని పిలవల. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఇష్టపడలేదంట. దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట అంటే పరలోకంలో ధనం కూర్చుకోవటం శ్రమలతో కూడిందా? శ్రమలతో కూడింది. ఈ శ్రమలు నాకొద్దు, ఈ కష్టాలు నాకొద్దు, ఈ నిందలు నాకొద్దు, అందరూ నన్ను పొగడాలి, మెచ్చుకోవాలి, అందరూ నాకు బహుమానాలు ఇవ్వాలి, గొప్పగా చూడాలి అనే ఆలోచన వస్తే ఇది పరలోకంలో ధనం కూర్చుకునే ప్రాసెస్ కాదు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంచుకోవటం అంటే సెలక్షన్. ఏది కావాలి? ఒక పక్క సింహాసనం, ఐగుప్తు సింహాసనం, సర్వసుఖాలు, స్వర్గభోగాలు, ఒక పక్క కష్టాలు, శ్రమలు. ఏది కావాలి కోరుక అంటే ఎవరైనా ఏం కోరుకుంటారు? తెలివిగలవాళ్ళు సింహాసనం కోరుకుంటారు, సుఖాలు కోరుకుంటారు, భోగాలు కోరుకుంటారు. మనం అవే కోరుకుంటున్నాం. దేవుని కోసం ప్రయాసపడి, కష్టాలు పడి, శ్రమలు పడి, నిందలు పడి, అవమానాలు పడి, అవతల వాళ్ళు చేదరించుకున్నా, అసహించుకున్నా, ఏమంటే ఎన్ని మేలులు చేశాడు మోషే గారు వాళ్ళని నడిపిస్తూ. ఎవడైనా పొగిడాడా? ఎందుకైనా తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, మాంసం లేదు, చేపలు లేవు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు అని తిండి కోసం విసిగించారు, నీళ్ళ కోసం విసిగించారు, అవమానపరిచారు. తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఒక నాయకుడిని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు.
అసలు నాకేం కర్మ, హ్యాపీగా ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని హ్యాపీగా పరిపాలించుకోవాల్సిన దాన్ని వదిలిపెట్టి ఈ దరిద్రులతో నేను ఈ అరణ్యంలో కాలినడకన నడవాల్సిన కర్మ నాకేంటి అనిపించాలి కదా. మనకు అనిపించిద్దండి కదా. నాకెందుకు ఈ కష్టం, నాకే పట్టిందా, నేనే భరించాలా? ఈ ఆలోచన నువ్వు భరిస్తే నీకే వచ్చింది పరలోకం. నేనే భరించాలంటే నువ్వు భరించకపోతే పో, నష్టం ఎవరికి? నీకా దేవుడికా? నేనే భరించాలి, నువ్వు భరిస్తే నీకే వచ్చింది. నువ్వు పరలోకంలో ధనం కూర్చుకుంటే నువ్వు నిన్నే చేర్చుకుంటాడు, నేను కూర్చుకుంటే నన్నే చేర్చుకుంటాడు. నాకే పట్టిందా, నేనే భరించాలంటే భరించకపోతే ఏమవుతాం? పరలోకం కోల్పోతాం. ఆ విషయం ఎవరికి అర్థమైంది? మోషే గారికి. ఏమంటే 1000 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, కోట్లు కాదండి. ఇక్కడ కోటాను కోట్ల సంపద ఐగుప్తు అంటే. ప్రపంచాన్ని ఆ రోజుల్లో దాదాపుగా ఆ ప్రాంతం మధ్య ఆసియా మొత్తాన్ని పరిపాలిస్తున్న ప్రాంతం అది. గొప్ప ధనవంతుడు కలిగిన దేశం అది. అలాంటి నాగరికతకు పెట్టింది పేరు. అలాంటి ప్రదేశంలో రాజ్యసింహాసనం ఇచ్చి అధికారం చెలాయించంటే నాకిందెందుకు ఇది, నాకు పరలోకం కావాలని పరలోకం కోసం కష్టాలు, శ్రమలో, నిందలో భరించే ఆలోచన విధానాన్ని కోరుకొని ఆ విధానంలో నడిస్తే చూసే జనానికి ఎలా అనిపించింది? ఎర్రోడ్లాగా ఉన్నాడు మోషే, ఎంత ఆస్తి కలిసి వస్తుంటే దీన్ని వదులుకొని కష్టాల కోసం పాకులాడుతూ ఉంటాడేంది? ఏం బాగుతున్నాడు? పోనీ వాళ్ళు ఏమన్నా మెచ్చుకున్నారా? ఏమంట పెట్టుకొని నడిపిస్తున్నందుకు ప్రజలు ఏమన్నా మెచ్చుకున్నారంటే మెచ్చుకున్న వాళ్ళ కోసం నీకెందుకయ్యా అంత కష్టం అనిపించలా మోషే గారికి. వాడు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి దేవుడే ఉగ్రత చూపిస్తే వాళ్ళని బతికించి వాళ్ళ తప్పులు క్షమించి నన్ను నరకానికి పడాయి అన్నాడు మోషే గారు. అదండి దేవుని పిల్లల పట్ల ఉండాల్సిన ప్రేమ. వాళ్ళు నాకు అది చేయలేదు, వీళ్ళు నీకు ఇది చేయలేదు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను గీకలేదు. ఏం దౌర్భాగ్యపు ఆలోచనలు! ఇది భక్తుల ఆలోచనలు కాదు, లోకంలో ఉన్న వాళ్ళ ఆలోచనలు. అంటే వాక్యం ఎక్కలా, లోపలికి ఎక్కట్లా, పైన ఆయింట్మెంట్ లాగా పూసుకుంటున్నాం అంతే. ఎవరు చేస్తారు ఆ త్యాగం? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. డబ్బు కోసం గడ్డి తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ఈరోజు సమాజంలో మనకు కనపడుతున్నారు. వాళ్ళు చర్చికి రాని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా తింటున్నారంటే ఇంకా వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. డబ్బు కోసం పదవులు, డబ్బు కోసం భక్తి, డబ్బు కోసం వాక్యం చెప్పటం, డబ్బు కోసమే ప్రార్థన చేసేవాళ్ళు ఇంకా కావాలని వారి గోతిని వాళ్ళే. అన్యులేమో తెలియక గొయ్యి తీసుకుంటున్నారు, వీళ్ళు తెలిసి లోతైన గొయ్యి తీసుకుంటున్నారు. దేవుడి పని చేస్తూ డబ్బు కోసం ప్రయాసపడుతున్నవారు. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. అసలు ఆ ఆలోచనే నీకు అన్ని కీడులు రావటానికి మూలం. అన్నిటికంటే నరకానికి పోయేంత కీడు రావటానికి ఆ ఆలోచనే మంచిది కాదు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు యేసుక్రీస్తు వారితో పాటు కదా. అద్భుతాలు చూశాడు, మహత్కార్యాలు చూశాడు, చేశాడు. ఇన్ని చేసి డబ్బు కోసం ఏం చేశాడు? ప్రభువుని అమ్ముకున్నాడు. ఏమర్థమైంది భక్తి? ప్రభువుని వెంబడించాడు. మిగతా శిష్యులందరూ చక్కగా ఫాలో అయితే ఈయనకొక్కడికి ఏమొచ్చింది? డబ్బు ఆశ కలిగింది. అంటే డబ్బు ఆశ వలన ఏమైంది? జీవితం ఏమైంది? మిగతా అపోస్తుల్లాగా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినాక పరిచర్య చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అర్ధాంతరంగా ఉరిపెట్టుకొని చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు, వేదన పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. మంచి జీవితాన్ని, ప్రభువుని వెంబడించాల్సిన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? డబ్బు కోసం అర్ధాంతరంగా నాశనం చేసుకున్నాడు. మనకు తెలుసు కొత్త నిబంధనలు అననీయ, సప్పీరాలు అందరూ అమ్మిస్తున్నారు. వీళ్ళు కూడా పారంపర్యాచారంగా మనం కూడా ఇపోతే బాగోదు, నువ్వు ఇచ్చావా అని సంఘంలో అడుగుతారు కాబట్టి వాళ్ళు అడుగుతారని ఇచ్చారు. కొంతేమో దాచుకున్నారు. మాట మీద ఉన్నారండి. ఏదేదో అయినా సరే భార్యాభర్తలు అంటే అలా ఉండాలి కదా. అబద్ధవాడినే ఎలా ఉంది? ఈయన ఏ రేటు చెప్పాడు, ఆమె కూడా అదే రేటు చెప్పిందంట పేతురు గారికి. ఇంతకే అమ్మితాడంటే అవును అంతకే అమ్మాం, అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు. తప్పని చచ్చిపోయారు. ఈరోజు ఆ శాపం ఉంటేనండి సంఘంలో ఎవరు కనపడం కదా. ఒక్కసారి అందరూ శవాలు అయితే ఏర్తారు. ఎందుకంటే అందరం చెప్పేది అబద్ధాలే కదా, నిజాలు ఎవరు
చెప్పం. ఆ శాపాలు ఆశీర్వాదాలు ప్రస్తుతానికి దేవుడు ఆపేశాడు కాబట్టి బతికిపోయాం. ఉన్నాయని తప్పుడు బోధలు చేసే వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు ఏమి ఉండవు. మాయ చేసి సాతాను ప్రేరణతో ఏదో జరిగినట్టుగా భ్రమ కల్పిస్తారంతే. అననీయ సప్పీరాలు పాత నిబంధనలో సంసోను గారు ఉన్నారు, తెలుసుగా, మహా బలాజ్యుడు. సంసోను గారు అప్పగింపబడటానికి కారణం ఏంటి చెప్పండి? సంసోను గారు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడటానికి కారణం ఏంటి? స్త్రీ వ్యామోహం. దానికంటే ఇంకా పవర్ఫుల్ ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తున్న విషయం అదే, ధనాపేక్ష. సంసోను గారికి లేదు, డెలీలాకు ఉంది. డెలీలా కళ్ళ ముందు మూటలు కనపడినాయి. ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చి మూటలు చూపించారు. ఆ మూటలు కనపడగానే కాంట్రాక్ట్ ఒప్పుకుంది, నేను ఎలాగైనా ఎన్ని మీకు అప్పగిస్తాను అని. 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 4వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న డెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్భమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములు తీసి నీకిచ్చేదమని ఏం చెప్పారు ఆశ? మాలో ఒక్కొక్కడు. ఫిలిస్తీన్ల సర్దార్లు 5 ఉంటారు మెయిన్. 5 ఒక్కొక్కళ్ళు ఎంత మూట ఇస్తారంట? 1100 వెండి నాణెములు తీసుకొని నీకు ఇస్తాము అంటే 5 11 5500 వెండి నాణెములు. 116 లేవు ఆ రోజుల్లో కదా. 1100 అంటే 1100. 1116 లేదులే, మనం పెట్టుకున్నాం అది. 5600 అంతేనా? 5500 100 వెండి వరహాలు. 5500 వెండి వరహాలు ఇస్తామంటే ఎంత ఆశ అండి ఆమెకి. డబ్బు కోసం ఆశపడి ఎన్ని లాలన చేసిందో, ఎన్ని మాయ చేసిందో, ఎంత ప్రేమ నటించిందో కదా. డబ్బు కోసం కొంతమంది స్త్రీలు అలాగే చేస్తారు కదా. ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకొని వరకట్నం వేధింపు చేస్తున్నాడని భర్త మీద కేసు పెట్టి విడాకులు ఇచ్చేసి మళ్ళీ వాడి దగ్గర మళ్ళీ డబ్బు తీసుకొని మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇలా 10 మందిని చేసుకున్న స్త్రీలు కనపడుతున్నారు ఈరోజు. దేనికోసం? ఇదంతే, డబ్బు కోసం. ఈ డబ్బుతో సుఖపడతారంటే ఏదో ఒక రోజు దొరికిపోతారు, జైల్లో పడతారు. ఏది సుఖం? డబ్బేది? ఇది అంతా ఎవడో ఆక్రమిస్తాడు. నువ్వు ఎంత కష్టపడి ఇన్ని ప్లాన్లు వేసినా సుఖంగా జీవితం ముగిసిద్దంటే లేదు. ఏదో ఒక రోజు దొరికిపోతావు, జైలు పాలవుతావు, లేకపోతే నిన్ను కూడా ఎవడో చంపేస్తాడు. మొన్న ఒకరిని చంపిందంటే ఒక ఆవిడ కిరసనాలు పోసి మర్యాదగా ఇంటికి పిలిచి మనం ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి కట్టేసి కుర్చీకి కట్టి ఆట ఆడిందేమో. ఏం ఆట ఆడిందో మరి. కుర్చీకి కట్టేసి కళ్ళగంతలు కట్టేసి ఏం ఆట ఆడిందో మరి. చక్కగా కిరసనాలు పోసి అంటించేసిందంట. ఏం చెప్తాం చెప్పండి? లోకంలో భయంకరమైనవి జరుగుతున్నాయి. ఢిల్లీలో ఏం ఆశపడింది? 1000 2 ప్లాన్లు 3 ప్లాన్లు ఫెయిల్ అయినాయి. 16 నుంచి చదువుదాం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఏమంటే చచ్చిపోవాలి అనే ఆలోచన సంసోనికి రావటం ఏంది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చి ఉంటుంది? విసిగించింది. ఏం విసిగించి ఉంటుంది? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అసలు ఆయన వచ్చిందే కామం తీర్చుకోవటం కోసం. ఏముంది? ఆ వ్యాపారం చేయటానికి. ఇందులో ప్రేమ ఏముంది? దోమ చెప్పండి. వ్యాపారం. నా మీద నిజంగా ప్రేమ ఉంటే నువ్వు కాటా సరిగ్గా అన్నావు అనుకో, కూరగాయల దగ్గరికి వెళ్ళి, ఆడికి నీకు ప్రేమ ఏంది?
నా మీద నమ్మకం ఉంటే సరిగ్గా కాటాయి అంటే ఆడేమంటా అంటే చాలా ప్రేమ ఉందమ్మా నీ మీద అని 100 గ్రాములు తక్కువ వేస్తాడు. అది ప్రేమ కాదు, వ్యాపారం అంతే. ఏముంది వ్యాపారమే. ఎంత నటించిందో చూడండి ఆ సమయంలో. లాలన చేసిందంట, తొడ మీద పడుకోబెట్టిందంట. తల్లి పిల్లల్ని తొడ మీద పెట్టుకొని చక్కగా వాళ్ళని నిద్రపుచ్చింది. ప్రేమ అది. ఒక ప్రియుణ్ణి, ఒక విటుణ్ణి, ఒక వ్యభిచారి ప్రేమగా తొడ మీద పెట్టుకొని దువ్విందంటే నిజమైందేనంటారు. అది కాదని మనకే అర్థం అవుతుంది. మరి సంసోనికి ఎందుకు అర్థం కాలేదంటే ఆ మైకం అలా ఉంటుంది అంతే. ఇక ఒక చెప్పకపోతే నా జీవితం వేస్ట్, చచ్చిపోయినా పర్లేదు అని ఆ విసిగింపుడికి తట్టుకోలేక రహస్యం అంతా చెప్పేశాడు. నేను పుట్టక ముందే నాజీరు చేయబడిన వాడను, నా తల్లిదండ్రులు నన్ను దేవునికి ప్రతిష్ఠించి కన్నారు. సీక్రెట్ అది చెప్తున్నాడు. అప్పుడు 17 అప్పుడు అతడు తన ప్రాణమంతయు ఆమెకు, తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తె రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయము తనకు తెలిపనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపెను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేతబట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె చూపించారు, కిటికీలోంచి గలగలా మూటలు చూపించారు. 2 నాణ్యాలు మోగుతాయి కదా. రూపాయలు చేతబట్టుకొని ఆమె దగ్గరకు రాగా ఆ మూట వైపు చూసింది, చక్కగా అయ్యగారిని నిద్రపుచ్చింది. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అంత నిద్ర ఎట్టబోయాడు ట్యాబ్లెట్ లేకుండా? చెప్పండి. ఆ మత్తు అంతే. ఎంత మత్తు అంటే అంత లాలన మాటలు చెప్పింది. విసిగించాల్సిన సమయంలో విసిగించింది, మాయ చేసే సమయంలో మాయ చేసి, తొడ మీద నిద్ర పెట్టుకుంటే మంగళాయన వచ్చి జుట్టు కత్తిరించటం కూడా తెలియనంత మగత. ఎంత మద్యం తాగితే అంత మత్తు వచ్చింది, ఎంత మత్తు ట్యాబ్లెట్లు వేసుకుంటే అంత మత్తు. ఏం అవసరం లేకుండా తొడ మీద పడుకోబెడితే అంత మైకంలోకి వెళ్ళిపోయాడంటే వీటన్నిటి వెనక కారణం ఏంటంటే దెలీలాకున్న ధనాపేక్ష. 100 వెండి నాణ్యాలు, ఒక్కొక్కళ్ళు 5500 వెండి నాణ్యాలు ఆమె చేతికి మూటయి కానీ చూపించగానే నిద్రపుచ్చేసింది, అప్పగించేసింది. అమ్మయ్య అనుకుంది. ఆయన కానీ తప్పించుకొని వచ్చినట్టయితే దెలీలా పరిస్థితి ఏమయ్యేది? ఈ 100 వరహాలు 5500 వెండి నాణ్యాల పరిస్థితి ఏమో, కానీ ఆమె ప్రాణం దక్కేది కాదు. అంటే ధనాపేక్షతో ఒక బలార్జుడిని, సింహాన్ని చంపిన బలార్జుడు ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? మాయలో పడిపోయాడు. ఒక డబ్బుకి అమ్మేసింది. చాలామంది రౌడీ షీటర్లు అలాగే ఎవడికి దొరకడు, ఎంతమంది వచ్చే చంపేస్తారు. కానీ ఒక స్త్రీ వ్యామోహంలో ఉన్నవాడు స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీని వాడిని కలిపి చంపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. దొరికిపోతాడు. ఎంత రౌడీ షీటర్ అయినా స్త్రీ వలన దొరికిపోతాడు. వార్తలు ఏంటంటే భయంకరం. ఒక రౌడీ షీటర్ అంట, ఆయన భార్య అంట, ఇంకోడిని ఎవడినో మోహించిందంట. రౌడీ షీటర్ని ఆడి చేత చంపించింది, కిరాయికి మాట్లాడి. ఎన్ని మాటలండి. డబ్బు, ఆడి దగ్గర బాగా డబ్బు ఉంది. ఆ డబ్బును చూసి ఎవరైనా చంపే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. వాటిని చూసి మనం నేర్చుకునే నీతి ఏంటి? బైబిల్లో ఉన్న వీటిని చూసి మనం నేర్చుకున్న నీతి ఏంటి అంటే, ఏం కనపట్ల, లోకం ఎలా ఉందో అలాగే పరిగెత్తున్నాం. లోకం వైపు చూస్తూ అలా వెళ్ళిపోతున్నామండి. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ముగిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అంటే డబ్బు సంపాదించాలి, కూడబెట్టాలి, సుఖభోగాలు అనుభవించాలనే ఆలోచన పక్కన పెట్టి ఉన్నదాంతో తృప్తిగా ఉంటే హ్యాపీగా జీవితం గడిచిపోద్ది.
అనారోగ్యం కూడా దాదాపుగా దరిచేరదు. లేనిపోని పంతాలు, గొడవలు, తగాదాలు, ఈ డబ్బు కోసమే ఇవన్నీ సమాజంలో జరిగాయి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తికి బంధి ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ధనం లేకుండా పుట్టాడు, ధనం లేకుండా పెరిగాడు, ధనవంతుడుగా చనిపోలేదు. ఆయన దరిద్రుడుగానే చనిపోయాడు. ఎందుకు? మనల్ని పరలోకంలో. అందుకే చెప్పాడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, సార్దీస్లో ఉన్న సంఘమా, స్మరణలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఇక్కడ దరిద్రుడిగా కనపడుతున్నావు కానీ నువ్వు ధనవంతుడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇక్కడ దరిద్రులుగా ఉన్నా ఏమి లేకపోయినా పర్లేదు, అసలు సమాజంలో గౌరవం లేకపోయినా పర్లేదండి. దేవుడి దగ్గర గౌరవ మర్యాదలు ఉండి పరలోకంలో ఉంటే చాలు. సంఘంలో వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అనేది లవొదికీయ సంఘం గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. లవొదికీయ సంఘం గురించి మాట్లాడుతూ, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, దిగంబడవై ఉన్నావని ఎరుగక. ఏంటంట? దరిద్రుడు, గుడ్డోడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, దిగంబడు. 5 క్వాలిఫికేషన్లు ఉన్నాయి. ఎవరికి? సంఘంలో వాళ్ళకి. సంఘం లవొదికీయ సంఘం దరిద్రుడా, దిక్కుమాలినోడా, దౌర్భాగ్యుడా, దిగంబరుడా, గుడ్డివాడు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళని ఇలా తిడుతున్నాడండి దేవుడు. అంటే దేవుళ్ళలోకి వచ్చి కూడా దరిద్రంగా ఉన్నారు. అంటే దేవుళ్ళలో ధనం లేదు, దేవుళ్ళలోకి వచ్చి కూడా పరిశుద్ధత అనే వస్త్రం లేదు, దేవుళ్ళలోకి వచ్చి కూడా మనోనేత్రాలు మూసుకుపోయి గుడ్డివారిగా ఉన్నారు, దేవుళ్ళలోకి వచ్చి కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నారు కానీ దేవుళ్ళలో ధనవృద్ధి చేసుకోవట్లేదు. ఇంకేమన్నాడు? దిక్కుమాలిన వాడు అన్నాడు. దిక్కుమాలిన వాడు అంటే నాకు డబ్బు దిక్కుంది, ఇది ఉంటే నాకు కొండ మీద కోతి వచ్చిందనే ఆలోచనతో ఉన్నాడు. అందుకే నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే లోక సంబంధించినవి కాదు అని చెప్తూ 18లో ఏమంటున్నాడంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్టు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. కాటుకుంది, వస్త్రం ఉంది, ధనం ఉంది. ఏది? అగ్నిలో పుటం వేయబడిన బంగారం. ఇవన్నీ నా దగ్గర కొను అంటున్నాడు. అంటే దేవుడి దగ్గర ఇవన్నీ ఉన్నాయి. లోకంలో ధనం, దేవుడి దగ్గర ధనం. లోకంలో వస్త్రం, దేవుడి దగ్గర వస్త్రం. లోకంలో కళ్ళకి కాటుక, దేవుడి దగ్గర కళ్ళకి కాటుక. లోకంలో దిక్కులేనోడికి దేవుడే దిక్కు అంటారు, కానీ నిజంగా దిక్కు దేవుడే. ఇవన్నీ దేవుడి దగ్గర మనం సంపాదించుకుంటే శాశ్వత కాలం పరలోకంలో ఉంటాం. నాకు డబ్బు ఉంది, డబ్బు సంపాదించుకున్నాను, ప్రార్థనే, భక్తే, ధనమే అనే ఆలోచనతో ఉంటే, ఇదిగో లవొదికీయ సంఘాన్ని ఎలాగైతే ప్రభువారు చెప్పాడో అలాగే మన పరిస్థితి కూడా ఉంటుంది. అర్థమైందా? దాదాపుగా సంఘంలో ఇలాంటి బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. ఈ బ్యాచ్ని ఉపమానంలో యేసుక్రీస్తు వారు చెప్తూ ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు అన్నాడు. లూకాసు వార్తలో ఉంటుంది, మత్తయి సువార్తలో ఉంటుంది. ఏదో ఒకటి చూడండి. లూకాసు వార్త అయితే 8వ అధ్యాయము, మత్తయి సువార్త అయితే 13వ అధ్యాయము. ఏది తీశారు? 8:14. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని వాక్యం విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములో చేతను, ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు, ముళ్ళ పొదల్లో విత్తబడినవారు. ఈ లోక సంబంధమైన విచారాల్లో పడతారు, ధన భోగముల చేత అణిచివేయబడ్డారు. ఎదగట్లా. ఎందుకంటే నాకు అది కావాలి, ఇది కావాలి, డబ్బుతో వచ్చే సుఖం కావాలి అనుకుంటూ ఎదగలేకపోతున్నారు, ఫలించట్లా. అంటే ముళ్ళుగా ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనిషిని అణిచివేస్తున్నాయి. అలాంటి వారితో పోల్చారు. ఎదిగేవాళ్ళు ఏం ఆటంకం లేదు, మంచి నేలను విత్తబడిన విత్తనాన్ని పోలిన వారుగా ఉన్నారు.
ధనం అణిచేసిద్దా భక్తిని అంటే ఖచ్చితంగా నీ భక్తిని అణిచేసిద్దండి. ప్రార్థనకి వెళ్తే ఏమొచ్చింది? పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. డబ్బులతో పిల్లల ఫీజులు, ఆహారం, బిర్యానీలు, బ్రహ్మాండమైన సుఖభోగాలు, మంచి బళ్ళు, మంచి ఇళ్ళు, ఇంకా లోకంలో సుఖాలన్నీ కొనుక్కోవచ్చు. ప్రార్థనకి వెళ్తే ఏమొచ్చింది? మా అయితే ప్రార్థన ఇస్తారో పాట ఇస్తారు, అంతేనా? ఇంకేమన్నా ఇస్తారా? ఇస్తారు. బాక్సులు మొయ్యాలి, లైట్లు కట్టాలి, ఏమొచ్చింది? ఏమన్నా వస్తుందా? ఇక్కడ ఏమి రావట్లేదు. కానీ నువ్వు దరిద్రుడిగా ఇక్కడ కనపడుతున్నా, నీవు ధనవంతుడివే అంటున్నాడు దేవుడు. నిజంగా పరలోకంలో ధనం కూర్చుకునే సీక్రెట్ యేసుక్రీస్తు వారు చెప్పాడండి. ఇది అర్థమైన వాళ్ళు ఇక్కడ ఏమున్నా లేకపోయినా పరలోకంలో ధనం కూర్చుకునే ప్రయత్నాలు చేస్తాడు. సింగిల్గా చేయొచ్చు, మందగా చేయొచ్చు. నేను ఒక్కడేనండి, ఏం చేయలేకపోతున్నాడు. ఒక్కడిగా కూడా ఒంటరి పోరాటంతో కూడా ధనం కూర్చుకోవచ్చు. మాకు షాపులో ఎవరు లేరు, ఒంటరిగా కూర్చున్నారు. నా పని నేను చేసుకుంటూ కూర్చుకుంటానే ఉన్న ధనం. నా ధనాన్ని ఖర్చు పెట్టాను. భోజనాలు తెప్పించానా, టీలు తెప్పించానా, టిఫిన్లు తెప్పించానా, అవసరమైతే నేను మానేసి తిండి నేను తీసుకెళ్ళిన క్యారేజీ కూడా వాళ్ళకి పెట్టి వాక్యం చెప్పా. నిజం, నేను తినేవాడిని కాదు. నాకు వాక్యం చెప్పటమే ఆకలి తీరేది. నా బాక్సులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆహారం పెట్టి నేను వాళ్ళకి వాక్యం చెప్పా. ఎంతోమందిని సంపాదించా. ఇందులో కొంతమంది ఇప్పటికీ పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే పరలోకంలో ధనం కూర్చుకోవటం అంటే ఇలా ఉండాలి. ఏదో పదవుల కోసం, అవసరాల కోసం, ఆశీర్వాదాల కోసం గొడవలు పోతూ, తగాదాలు పడుతూ, ధనాపేక్షే జీవిత ధ్యేయంగా మనం పుట్టిందే ధనం సంపాదించడం కోసం అన్నట్టుగా బతికితే ఎలాంటి ప్రయోజనం లేదు ప్రియుల. లోకంలో ఉన్నవారు అలా బతుకుతారు. దేవుని పిల్లలైన వారు కూడా అలా బతికితే తేడా ఏమీ లేదు. అందుకే ముళ్ళ పొదల్లో విత్తబడిన వాళ్ళు ఐహిక విచారాలు, ధనమోసం చేత ఏమవుతారు? అణిచివేయబడతారు. పరిపక్వంగా మనం ఫలించరు. చివరికి ఒక వచనం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును. ఏ ఐశ్వర్యం అంట? క్రీస్తు సువార్త, క్రీస్తు ఐశ్వర్యమా మనం ప్రకటించాల్సింది? చెప్పాలి. మనం క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఈయనేమన్నాడు పౌలు గారు? క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో. అంటే ఏం చెప్పాలి? ప్రభువుని నమ్ముకోండి, మీకు ఆస్తులు కలిసి వస్తాయి. క్రీస్తుని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పాలా? క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించడం అంటే క్రీస్తుని నమ్ముకుంటే ఇక్కడ నువ్వు సంపాదించిన దానికంటే 1,000,000 రెట్లు ఎక్కువగా నువ్వు పరలోకంలో సంపాదించి పెట్టుకోగలవు. శాశ్వతంగా నువ్వు ఖర్చు లేని లోకంలో ఖర్చు లేకుండా నిత్యము ఆనందం అనుభవించడానికి కావలసిన వసతులన్నీ దేవుడు అక్కడ మనకి ఏర్పాటు చేశాడు. అక్కడ ఐశ్వర్యవంతుడుగా నువ్వు ఉండాలంటే ఇక్కడ ప్రభువుని నమ్ముకో. ప్రభువు నీకోసమే మరణించాడని సువార్త చెబుతూ అందులో ఐశ్వర్యం ఉంది. ఇక్కడ ఐశ్వర్యాన్ని ఎవరొకరు తీసుకెళ్ళిపోతారు. ఐశ్వర్యం కోసం నిన్ను చంపేస్తారు, ఐశ్వర్యం లాగేసుకుంటారు. ఐశ్వర్యం ఉన్న అన్నీ నువ్వు అనుభవించలేవు. కానీ క్రీస్తుల ఐశ్వర్యం నిన్ను శాశ్వత కాలం సుఖంగా ఉంచడానికి ఉపయోగపడిద్దని, సువార్తలో ఐశ్వర్యం ఉందని ప్రకటించాలి. ఏ ఐశ్వర్యం బాగా నచ్చింది మనకి? శరీర సంబంధమైన ఐశ్వర్యం, శరీర సంబంధమైన ఆస్తులు, శరీర సంబంధమైన ధనం, శరీర సంబంధమైన సుఖభోగాలు మనల్ని ఆకర్షిస్తాయి. కానీ క్రీస్తులో ఈ ఐశ్వర్యం ఉందన్న విషయం మనకు తెలియదు. అందుకే ఆయన దరిద్రుడుగా ఎందుకు వచ్చాడంటే మనల్ని ధనవంతుడుగా, అంటే ఐశ్వర్యవంతుడుగా చేయటానికి ఆయన దరిద్రుడుగా వచ్చి దరిద్రంగా బ్రతికి మనల్ని శాశ్వత కాలం ఐశ్వర్యంలో ఉంచడానికి ఆయన అలా బ్రతికితే, ఆయనలాగా మనం బ్రతకపోగా నాకు అది కావాలి ఇది కావాలని ఇహలోక సంబంధమైన అవసరాల కోసం గొడవలు పడుతూ తగాదాలు అట్టు దేవునికి దూరస్తులుగా బతుకుతున్నాం. కానీ దేవునిలో ఉన్నామనే భ్రమలో ఉన్నాం. ఎవరు కాపాడతారు చెప్పండి మనల్ని?
క్రీస్తులో ఐశ్వర్యం ఉందంట. ఈ ఐశ్వర్యం మనం అనుభవిస్తూ ప్రకటించాలి. ఎలాగంటే మనమేమో బాగా డబ్బు సంపాదించుకునే పనిలో ఉండి ప్రభువుని నమ్ముకో అంటే ప్రభువుని నమ్ముకుంటే ఏమొచ్చిందంటే పాపాలు పోతాయి. అంతేనా? పరలోకం రాదా? పరలోకంలో ఏముంది? ఐశ్వర్యం ఉంది. ఈ ఐశ్వర్యం ఉందంటే మరి ఎక్కడెందుకు ఐశ్వర్యం సంపాదిస్తున్నా? ధనవంతుడు అధికారి గురించి ఏం చెప్పాడు? నీదంతా మేసి పేదలకిచ్చి నన్ను వెంబడించు అంటే ఇక్కడ ఐశ్వర్యం సంపాదించుకుంటూ దేవుని పని చేయమల్లా. బతకటానికి, తినటానికి, ఉండటానికి ఉంటే చాలు. తిమోతి పత్రికలు అంటాడు కదా, అన్నవస్త్రములు గలవారమై కలిగిన వాటితో తృప్తి కలిగి ఉందము అన్నాడు. తీయొద్దులండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, లోకము వేరు, క్రైస్తవులు వేరు. లోకము నుండి వేరుగా మనల్ని ప్రత్యేకపరిచి ప్రత్యేకమైన నియమ నిబంధనలు మనకిచ్చి ఇలా బ్రతకండి. ఇలా బ్రతుకుతూ క్రీస్తు ఐశ్వర్యాన్ని మీరు ప్రకటించండి. ప్రకటించే వారికి మనం బ్రతుకుతూ చూపించి ప్రకటిస్తే అప్పుడు నమ్ముతారు. మన బ్రతుకు ఒక రకంగా ఉండి ప్రకటించేది మరొక రకంగా ఉంటే ఏం మారుతారు చెప్పండి? మారండి. అందుకే ధనం ఈ లోకంలో అన్యాయం చేస్తుంది కాబట్టి అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవాలి. అదే చెప్పాడు ఇక్కడ. క్రీస్తుల ఐశ్వర్యం సంపాదించాలంటే మనం కూడా క్రీస్తుల ఐశ్వర్యం కోసమే ప్రయాసపడుతున్నట్టు కనపడాలి, కానీ లోకంలో ఐశ్వర్యం కోసం, లోకంలో ధనం కోసం ప్రయాసపడుతున్నట్టుగా ప్రజలకు కనపడితే ఆ ఐశ్వర్యాన్ని మనం ప్రకటించలేం. కాబట్టి కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండటానికి ప్రయాసపడండి. దేవుని పని చేస్తూ దేవునిలో పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. అది చిన్న పని చేసినా దేవుడు మర్చిపోడండి. శుక్రవారం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కిటికీలు వేయట్లేదు, ఎవరు చేయట్లేదు. ఆదివారం ముందు శనివారం శుభ్రం చేయడానికి కూడా వంతులు వేసుకుంటున్నారు, సరిగ్గా ఎవరు క్రమంగా రాలేకపోతున్నారు. చిన్న పనే, కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు, అక్కడ మీకు ధనాన్ని కూలుస్తాడు. మనకెందుకులే ఎవరొకళ్ళు చేసుకుంటారంటే ఆ ఐశ్వర్యం వాళ్ళకే వచ్చింది. నువ్వు కావాలని క్రీస్తు ఐశ్వర్యాన్ని కాలదన్నుకుంటున్నావు అని అర్థం. కాలదన్నుకుంటారా, కావాలని కూర్చుకుంటారా? నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్ములను అత్యధికంగా ప్రేమించి ఐశ్వర్యవంతులుగా చేసిన మా పరలోకపు తండ్రి, మీ మహాప్రేమ, కృప, కనికరము, జాలిని బట్టి స్తోత్రాలు. లోకాలను కలిగించి ముల్లోకాల మీద అధికారాన్ని సంపాదించిన యేసుక్రీస్తు వారు భూమి మీద మాత్రం తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఏమీ చేతగాని వాడిగా, తన కోసం తాను ఏమీ చేసుకోలేని వాడిగా, తన కోసం తాను ఏ ఇంటిని నిర్మించుకోలేని వాడిగా ఆయన భూమి మీద ప్రయాసపడ్డాడు. ఆయన కంటే ముందుగా ఉన్న ఎంతోమంది భక్తులు తండ్రి డబ్బు కోసం ప్రయాసపడి మాకు మాదిరి చూపలేదు, కానీ ధనాన్ని తృణప్రాయంగా ఎంచి అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఐగుప్తు సింహాసనాన్ని వదులుకొని ఒక మోషే గారు, అబ్రహాం గారు ఉన్నవారిని, కన్నవారిని, కట్టుకున్న భార్యను వెంటబెట్టుకొని తన ఆస్తిని తీసుకొని తండ్రి మీరు చూపించబోయే లోకానికి వెళ్ళమన్న ప్రాంతానికన్నా వెళ్ళి గుడారాల్లో నివసించారు. పాదం పట్టజాలనంత ఐశ్వర్యం ఆయనకి ఇచ్చిన కేవలం గుడారాల్లో నివసిస్తూ మరి శ్రేష్టమైన దేశం కోసం ఆయన ఎదురు చూశాడు. అలాగే ఇస్సాకు గారు, అలాగే యాకోబు గారు, ఎంతోమంది భక్తులు మాకు కనపడుతున్నారయ్యా. కానీ అల్పకాలం ఈ పాప భోగాన్ని అనుభవించడానికి మీకు దూరమైన ఒక ఇష్కరియోతు యోధా కనపడుతున్నాడు, అననీయ సప్పీరాలు కనపడుతున్నాడు, ఒక గేహాజీ శిష్యుడిగా ఉండి ధనాపేక్ష కోసం, డబ్బు కోసం, బంగారం కోసం, వస్త్రాల కోసం శాశ్వత కాలం తన కుటుంబానికి కుష్ఠవ్యాధిని కొని తెచ్చుకున్నాడు. మీ శాపానికి గురై ఇలా ఎంతోమంది భక్తిహీనుల చరిత్ర మాకు చెప్పారు, భక్తుల చరిత్ర మాకు తెలియచేశారు. మేమైతే ఈ తరంలో బతికున్నాం. మా మనస్సు సాక్షి చేసే హెచ్చరికను కానీ, మా పరిశుద్ధాత్మ మాకు చేసే హెచ్చరికను కానీ పెడచవని పెట్టక, లోకస్తులు చూసి మేము మోసపోక, వాళ్ళు ఈ లోకంలో మాత్రమే సుఖాను సంతోషాలు అనుభవిస్తారు, కానీ మరణం తర్వాత వాళ్ళకి ఎలాంటి సుఖము లేదన్న విషయాన్ని ఎరిగి పరలోకంలో ధనం కూర్చుకునే ఏర్పాటు ఈ రోజు నుంచే మీ పిల్లలు ప్రారంభించడానికి సత్క్రియలు చేస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఆత్మస్థైర్యం కోల్పోయి ఎవరెవరు మరి మనోనిబ్బరం లేక బతుకుతున్నారు, ఎవరెవరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరెవరికి
మానసిక బలహీనత రుగ్మతలు ఉన్నాయో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎండలు మండుతున్నాయి, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మీ పిల్లల్ని కాపాడండి. ఎండ బాధ, ఎండ భయం, ఎండ వలన ఎలాంటి నష్టం రాకుండా మీ పిల్లల్ని మీ కాపుదల ఉంచి కాపాడమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా పాప విమోచకుడు, ప్రాణనాథుడునైన క్రీస్తు యేసు యొక్క ప్రాణత్యాగం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి సంచకరువైన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి.